పైనాపిల్ చూడంగానే నాకొక రెసిపీ స్ట్రైక్ అయిందండి. నాకు ఈ రెసిపీ ట్రై చేయకముందు సీరియస్‌లీ ఐ హేట్ పైనాపిల్ అనమాట. ఫస్ట్ నేను బార్బిక్యూలో గ్రిల్డ్ పైనాపిల్ తిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది. ఎప్పుడు సీజన్ వచ్చినా నేను ఖచ్చితంగా చేసుకుంటా. దీనికైతే కొంచెం పండిన పైనాపిల్ అయితే బావుంటదండి. పచ్చి పైనాపిల్ కన్నా. పచ్చిది ఏంటంటే మనకి మ్యాక్స్ అందరికీ తెలుసు గొంతు కొట్టుకుపోయినట్టు అయిపోతది. ఈ పైనాపిల్ చాలా సింపుల్ అంటే సింపుల్ చేసుకోవడం. దీనికి కావాల్సింది చిల్లీ పౌడరు, షుగరు, ఉప్పు, చాట్ మసాలా అయితే మస్ట్ అనమాట. దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ లెమన్ వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత పైనాపిల్ పీసెస్ అన్నీ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా కలిపేసుకోండి. పైనాపిల్ని కలిపేసి ఒక 15 మినిట్స్ అయితే వదిలేయండి పక్కకి. అప్పుడు మంచిగా సోక్ అవుతాయి కదా మసాలాలో. ఆ తర్వాత ఒక ప్యాన్లో కొంచెమే ఆయిల్ వేయండి. ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు. చాలా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ ఈవెన్గా అవి కాలేలాగా మంచిగా కాల్చుకుంటే చాలా జ్యూసీగా ఉంటుంది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. నేను చెప్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ట్రై చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఈ రెసిపీ అన్నది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. పైనాపిల్ నచ్చిన వాళ్ళకి కూడా ఫేవరెట్ అవుతుంది ఇది. థ్యాంక్ యూ.